హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామినేషన్కి మ్యాథమెటిక్స్ సెక్షన్ ఎలా ప్రిపేర్ అవ్వాలో డీటెయిల్గా చూద్దాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్ని షేర్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మ్యాథమెటిక్స్ సిలబస్, ఎస్ఎస్సి సిజిఎల్ సిలబస్ సేమ్ టు సేమ్గా ఉంటాయి. డిఫరెన్స్ ఏంటంటే క్వశ్చన్స్ అడిగే మెథడాలజీ చేంజ్ అవుతుందన్నమాట. సో ఎన్టీపీసీలో అడ్వాన్స్ మ్యాథ్స్ అనేది తక్కువ వస్తుంది కంపేర్ టు సిజిఎల్. సో ఇదంతా సైడ్ చేసి మనం మెయిన్ సబ్జెక్ట్ అయినటువంటి స్ట్రాటజీలోకి వెళ్దాం. అంతకన్నా ముందు మనం ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకుందాం. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి సిబిటీ 1లో 30 వస్తాయి 100 క్వశ్చన్స్కి, సిబిటీ 2లో 35 వస్తాయి 120 క్వశ్చన్స్కి. ఇంచుమించు 30% ఆఫ్ మార్క్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కవర్ చేసిందనమాట. సో ఇప్పుడు మన టార్గెట్ వచ్చేసి సిబిటీ 1లో 25+ మార్క్స్, సిబిటీ 2లో 27+ మార్క్స్ ఎలా తెప్పించుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. సో మ్యాథ్స్ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో 3 సెక్షన్గా డివైడ్ చేస్తాను. 1 క్యాలిక్యులేషన్స్, 2 అర్థమెటిక్, 3 అడ్వాన్స్ మ్యాథ్స్ అనమాట. సో క్యాలిక్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ చేయకుండా ప్రాబ్లమ్ని ఫాస్ట్గా సాల్వ్ చేయలేరు. సో క్యాలిక్యులేషన్ అనేది ఒక సెక్షన్ కింద తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. డైలీ క్యాలిక్యులేషన్కి 20 to 30 మినిట్స్ అనేది ఖచ్చితంగా కేటాయించాల్సిందే. క్యాలిక్యులేషన్లో ఏమేమి కవర్ అవుతాయి? ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్. ఈ 4 కూడా డైలీ 10 to 20 ప్రాక్టీస్ చేయాల్సిందే. ఆ తర్వాత టేబుల్స్ అనేది 1 to 20 దాకా టేబుల్స్ ఖచ్చితంగా రావాల్సిందే మనకి. 20 కన్నా ఎక్కువ టేబుల్స్ మనం వస్తే ఇంకా బెనిఫిట్ అనమాట. 23rd టేబుల్ ఒకటి, 27th టేబుల్ ఒకటి ఖచ్చితంగా నేర్చుకోండి. ఎందుకంటే ఎస్ఎస్సి సిజిఎల్ లెవెల్లో 23rd టేబుల్, 27 టేబుల్తో తెగే క్వశ్చన్స్ ఇచ్చున్నారు, నేను చూసున్నాను అనమాట. టేబుల్స్ తర్వాత స్క్వేర్స్ అనమాట. స్క్వేర్స్ ఎక్కడి దాకా రావాలి? అప్ టు 25 దాకా ఖచ్చితంగా స్క్వేర్స్ అనేది మన బై హార్ట్ అయి ఉండాలి. 25 తర్వాత నుంచి మనకి షార్ట్ కట్స్ ఉన్నాయి, కాకపోతే 50 దాకా చాలామంది బై హార్ట్ చేస్తారు. 50 దాకా బై హార్ట్ చేయడం అనేది చాలా ప్లస్ అనమాట. సో 1 to 50 అయితే బై హార్ట్ చేయడానికి ట్రై చేయండి. 1 to 25 అనేది మ్యాండేటరీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ రూట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి యూట్యూబ్లో మనం స్క్వేర్ రూట్కి షార్ట్ కట్స్ సెట్ చేస్తే చాలా వస్తాయి. ఏదో ఒక షార్ట్ కట్ నేర్చుకొని అది ఫాలో చేయండి. నెక్స్ట్ వచ్చేసి క్యూబ్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అంతగా యూజ్ అయినట్టు నేను చూడలేదు. సో క్యూబ్స్ అనేది 1 to 10 దాకా క్యూబ్స్ నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి క్యూబ్ రూట్ అనేది షార్ట్స్ అండ్ ఇండిసెస్లో అలాంటి చిన్న చిన్న చాప్టర్స్లో యూజ్ అవుతుంది. సో క్యూబ్ రూట్ కూడా షార్ట్ కట్స్ ఉంటాయి. ఆ క్యూబ్ రూట్ షార్ట్ కట్స్ కూడా నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ కన్వర్షన్ ఆర్ ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ కన్వర్షన్. ఈ రెండు వచ్చేసి ఉండాలి ఖచ్చితంగా. ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎక్కడి దాకా వచ్చి ఉండాలంటే 1/20 దాకా ఫ్రాక్షన్స్ కన్వర్షన్ అనేది ఖచ్చితంగా వచ్చేసి ఉండాలి. ఇవి క్యాలిక్యులేషన్ సంబంధించిన వరకు. సో క్యాలిక్యులేషన్కి డైలీ 20 to 30 మినిట్స్ ఖచ్చితంగా కేటాయించండి, చాలా యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ సబ్జెక్ట్ అర్థమెటిక్లో నెంబర్ సిస్టమ్లోనే స్టార్ట్ చేద్దాం. సో నెంబర్ సిస్టమ్స్ ఎందుకు? నెంబర్ సిస్టమ్స్ నుండి ఎక్కువ వెయిటేజ్ కవర్ చేస్తుంది ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో. సో అందువల్ల నెంబర్ సిస్టమ్స్ అనమాట. నెంబర్ సిస్టమ్స్లో డివిజిబిలిటీ రూల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత రిమైండర్ థీరం అనమాట. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ డిజిట్ కనుక్కోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్లో అడగవచ్చు. నెక్స్ట్ వచ్చి ఫేస్ వాల్యూ కనుక్కోవడం. ఇది చాలా సింపుల్ అనమాట. నెక్స్ట్ వచ్చి సమ్ ఆఫ్ ద నెంబర్స్ మీద క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత బైనరీ నెంబర్స్ అనమాట. బైనరీ నెంబర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బైనరీ టు డెసిమల్ కన్వర్షను, డెసిమల్ టు బైనరీ కన్వర్షను, ఆ తర్వాత బైనరీ టు ఆక్టాడెసిమల్ టు బైనరీ డెసిమల్, ఆ తర్వాత బైనరీ టు హెక్సాడెసిమల్, ఆ తర్వాత హెక్సాడెసిమల్ టు బైనరీ డెసిమల్. ఇవన్నీ కన్వర్షన్స్ అనేది వచ్చి ఉండాలి. నెక్స్ట్ వచ్చి రోమన్ నెంబర్స్ మీద క్వశ్చన్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత ప్రైమ్ నెంబర్స్ కనుక్కోవడం, ఆ తర్వాత ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్ మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవి నెంబర్ సిస్టమ్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్. ఇందులో కూడా డివిజిబిలిటీ రూలు, రిమైండర్ థీరము, యూనిట్ డిజిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 3 టాపిక్స్ చదివిన తర్వాత మిగతా టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇది నెంబర్ సిస్టమ్ వరకు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సింప్లిఫికేషన్లో బాడ్ మాస్ మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ పడుతుంది.
ఆ తర్వాత డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్ మీద క్వశ్చన్ పడే అవకాశం ఉంది. సార్ట్స్ అండ్ ఇండిసెస్ అండ్ సిరీస్ ఏపీజీపీ ఈ సిరీస్ మీద క్వశ్చన్స్ అనేది మెయిన్స్లో అడుగుతారు, ప్రీలో అంతగా రావు అనమాట. సో బాడ్మాస్ అంటే ఏంటి? బాడ్మాస్ అంటే ఇందాక మనం క్యాలిక్యులేషన్లో చెప్పుకున్న టాపిక్స్ అన్నీ కూడా బాడ్మాస్లోకి వచ్చేస్తాయి. మనం జస్ట్ ఆ క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది బాగా చదివితే మనకి సింప్లిఫికేషన్ మీద క్వశ్చన్ అనేది చాలా ఈజీగా సాల్వ్ చేయగలం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యావరేజెస్. యావరేజెస్ అనేది చాలా ఈజీ టాపిక్. ఇందులోంచి 2 to 3 క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి. నెంబర్ బేస్డ్ యావరేజెస్. నెంబర్ బేస్డ్ యావరేజెస్లో ఎలా వస్తాయి? కొన్ని నెంబర్స్ ఇస్తారు, దాని యావరేజ్ కట్టమని, లేకపోతే కొన్ని నెంబర్స్ యావరేజ్ ఇంత, దానికి సంబంధించిన ఇంకొక నెంబర్ని యాడ్ చేసాం, తర్వాత యావరేజ్ పెరిగింది, ఆ నెంబర్ ఏంటి? ఇలాంటి క్వశ్చన్స్ అనేది నెంబర్ బేస్డ్ యావరేజ్లో చూడడానికి కనిపిస్తాయి. వెయిట్ బేస్డ్ యావరేజ్ కూడా సేమ్ ఇంచుమించు అలాగే ఉంటుంది. వెయిట్ హైట్ బేస్డ్ యావరేజ్. ఒక స్కూల్లో ఇంతమంది పిల్లల వెయిట్ ఇంత, ఆ తర్వాత ఒక అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ యాడ్ చేసాం, లేకపోతే ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ డిలీట్ చేసాం, ఆ తర్వాత యావరేజ్ అనేది మారింది, యావరేజ్ కనుక్కోండి. ఇలాంటి క్వశ్చన్స్ అనేది వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చి బ్యాటింగ్ అండ్ బౌలింగ్ యావరేజ్. బ్యాటింగ్ అండ్ బౌలింగ్ యావరేజ్ అంటే ఏంటి? బ్యాటింగ్ యావరేజ్ చూద్దాం ముందు. బ్యాటింగ్ యావరేజ్ అంటే ఏంటి? ఒక క్రికెట్ ప్లేయర్ ఫస్ట్ యావరేజ్ ఏమో ఇంత ఉంది, ఈ మ్యాచ్లో ఆ ప్లేయర్ వచ్చేసి 50 runs కొట్టాడు, ఇప్పుడు బ్యాటింగ్ యావరేజ్ ఎంత? ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. బౌలింగ్ యావరేజ్ కూడా అంతే. బౌలింగ్ యావరేజ్లో కాకపోతే ఇక్కడ రన్స్ కాదు, వికెట్స్ అనమాట. వికెట్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇవి యావరేజ్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేది చాలా ఈజీ టాపిక్. ఇందులోంచి 1 or 2 క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా అడుగుతారు. సో సింపుల్ నెంబర్స్ ఇచ్చి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కట్టమన్నాం, లేకపోతే ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫ్రాక్షన్స్లో ఇచ్చి అవి ఎల్సిఎం హెచ్సిఎఫ్ తీయమన్నాం, లేకపోతే రిమైండర్ బేస్డ్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇస్తారు, లేకపోతే ఎల్సిఎం ఇస్తారు, హెచ్సిఎఫ్ ఇస్తారు, ఒక నెంబర్ ఇస్తారు, ఇంకో నెంబర్ కనుక్కోండి అంటారు. ఇలాంటి క్వశ్చన్స్ అనేది ఎల్సిఎం హెచ్సిఎఫ్లోంచి వస్తాయన్నమాట. నెక్స్ట్ టాపిక్ పర్సంటేజెస్. పర్సంటేజెస్లో ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారు? ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి పర్సంటేజ్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. పర్సంటేజ్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అంటే ఏంటి? ఒక రెక్టాంగిల్లో ఉంది, లెంత్ అండ్ బ్రెత్ ఇంత, ఏరియా ఇంత, ఆ తర్వాత లెంత్ బ్రెత్ పర్సంటేజ్ ఇలా పెరిగాయి లేకపోతే తగ్గింది, తర్వాత ఏరియా కనుక్కోండి. ఇలాంటి క్వశ్చన్స్ అనేది వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్షన్ బేస్డ్ పర్సంటేజెస్, లేకపోతే ప్రైస్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, ఎలక్షన్ బేస్డ్, ఇవి చాలా ఇంపార్టెంట్. పాపులేషన్ అనమాట. పాపులేషన్ మీద కూడా పర్సంటేజ్లో క్వశ్చన్స్ వస్తాయి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రేషియో అండ్ ప్రపోర్షన్స్. రేషియో అండ్ ప్రపోర్షన్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి? రేషియో ఆఫ్ ద నెంబర్స్ కనుక్కోవడం, తర్వాత ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ కనుక్కోవడం, తర్వాత కాయిన్ బేస్డ్ క్వశ్చన్స్, ఇవి ఇంపార్టెంట్ అనమాట. ఆ తర్వాత ప్రపోర్షన్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి. ప్రపోర్షన్స్ అంటే థర్డ్ ప్రపోర్షన్, ఫోర్త్ ప్రపోర్షన్ దాకా కూడా క్వశ్చన్స్ ఇస్తున్నారనమాట మెయిన్స్ లెవెల్లో. నెక్స్ట్ టాపిక్ ఏజెస్. ఏజెస్లో యావరేజ్ బేస్డ్ ఏజెస్, తర్వాత రేషియో బేస్డ్ ఏజెస్ నుంచి క్వశ్చన్స్ అనేది అడుగుతారనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మిక్స్చర్ అండ్ అలిగేషన్స్. మిక్స్చర్ అండ్ అలిగేషన్స్ అండ్ పార్ట్నర్షిప్స్, ఈ రెండింటిలోంచి ఏదో ఒక దాంట్లోంచే క్వశ్చన్ వస్తుంది, రెండూ రావు అనమాట. మిక్స్చర్ అండ్ అలిగేషన్స్ నుంచి 2 allies మిక్స్ చేసి ఉన్న క్వశ్చన్స్, ఆ తర్వాత మిక్స్ 1 component టు చేంజ్ ద రేషియో, అలాంటి క్వశ్చన్స్, లేకపోతే 2 ఆర్టికల్స్ సంబంధించిన కాస్ట్ ప్రైజెస్ మిక్స్ చేసి సెల్ చేయడం, సెల్ చేసిన తర్వాత ప్రాఫిట్ వచ్చిన లాస్ వచ్చిందా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి పార్ట్నర్షిప్స్. పార్ట్నర్షిప్ నుంచి వర్కింగ్ విత్ పార్ట్నర్స్. సో 2-3 పార్ట్నర్స్ ఉంటారు, వాళ్ళు కలిసి వర్క్ చేస్తుంటారు, ఆ తర్వాత ఒక పార్ట్నర్ ఏమో కొంత సమయం తర్వాత వెళ్ళిపోవడం, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి. నెక్స్ట్ ఏమో ఇన్వెస్ట్మెంట్ ఇస్తారు, టైం ఇస్తారు, ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా, అలాంటి క్వశ్చన్స్ కూడా రావడానికి అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ అండ్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే కాస్ట్ ప్రైస్ ఇచ్చేస్తారు, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చి ప్రాఫిట్ కనుక్కోమండం, లేకపోతే ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోమండం, ఇలాంటి క్వశ్చన్స్ అనేది పడుతూ ఉంటాయి. తర్వాత డిస్కౌంట్, సక్సెసివ్ డిస్కౌంట్ మీద కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత డిస్హానెస్ట్ షాప్ కీపర్ అనమాట, ఇది మెయిన్స్ లెవెల్లో అడుగుతారు. ఆ తర్వాత ఎక్స్ ఐటమ్స్ సిపి ఈక్వల్ టు వై ఐటమ్స్ ఎస్పి ఇస్తారు, అవి ప్రాఫిటా లాసా కనుక్కోమని అడుగుతుంటారు. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ట్రిక్కీ క్వశ్చన్స్ ఇందులోంచే వస్తుంటాయి అన్నమాట. సిఐఎస్ఐ నుంచి ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అనేది మెయిన్గా వస్తుంటాయి. ప్రిన్సిపల్ ఇస్తారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి టైం కనుక్కోవడం, ఇలాంటి క్వశ్చన్స్ అనేది చాలా ఈజీ అండ్ సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఆ తర్వాత డిఫరెన్స్ ఆఫ్ సిఐఎస్ఐ కనుక్కోమని ఇస్తుంటారు, ఆ తర్వాత సిఐ ఇచ్చి ఎస్ఐ కనుక్కోమని ఇస్తుంటారు. ఆ తర్వాత ఇన్స్టాల్మెంట్ అనమాట, సిఐ ఇన్స్టాల్మెంటు 3 years 4 years ఇన్స్టాల్మెంటు, లేకపోతే ఎస్ఐ ఇన్స్టాల్మెంట్ అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టైమ్ అండ్ వర్క్. టైమ్ అండ్ వర్క్లో ఎఫిషియన్సీ బేస్డ్ క్వశ్చన్స్, ఆ తర్వాత వన్ స్టార్ట్ ద వర్క్, ఆ తర్వాత ఇంకో మనిషి వచ్చి జాయిన్ అవ్వడం,
ఆ తర్వాత ఇద్దరు కలిసి వర్క్ చేస్తుంటే ఒక మనిషి లెఫ్ట్ అయిపోవడం, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆల్టర్నేటివ్ వర్కింగ్. ఆల్టర్నేటివ్ వర్కింగ్ అంటే ఏంటి? ఏ ఒకరు వచ్చేస్తే బి ఇంకో రోజు చేయడం, ఇలాంటి క్వశ్చన్స్. ఆ తర్వాత శాలరీ బేస్డ్ క్వశ్చన్స్. ఆ తర్వాత ఇండివిజువల్ పర్సన్స్ డేస్ ఇచ్చేసి టోటల్ డేస్ కనుక్కోమంటాం, ఇలాంటి క్వశ్చన్స్ టైమ్ అండ్ వర్క్లో అడుగుతుంటారనమాట. నెక్స్ట్ వచ్చి పైప్ అండ్ సిస్టమ్స్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తుంటాయి, కాకపోతే చాలా తక్కువ వస్తాయి. సో అందువల్ల పైప్ అండ్ సిస్టమ్స్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేయలేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్. టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ నుంచి యూనిట్ చేంజ్ క్వశ్చన్స్ అనేది పడుతూ ఉంటాయి అన్నమాట. కిలోమీటర్ పర్ హవర్ నుంచి మీటర్ పర్ సెకండ్స్లోకి మార్చడం, ఇలాంటి క్వశ్చన్స్. ఆ తర్వాత ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. టైం స్పీడ్ ఇస్తారు, డిస్టెన్స్ కనుక్కోమండం, ఇలాంటి క్వశ్చన్స్ అనమాట. ఆ తర్వాత యావరేజ్ స్పీడ్ మీద క్వశ్చన్స్, ఆ తర్వాత రిలేటివ్ స్పీడ్ మీద క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు అనమాట. థీఫ్ అండ్ పోలీస్ చాలా ఫేమస్ క్వశ్చన్స్ అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ కూడా టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్ నుంచి అడుగుతుంటారు అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అనమాట. బోట్స్ అండ్ స్ట్రీమ్స్లోంచి మెయిన్స్ లెవెల్లోనే క్వశ్చన్స్ కనపడుతూ ఉంటాయి అనమాట. సో స్పీడ్ ఆఫ్ ద బోట్ కనుక్కోమండం, లేకపోతే స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ కనుక్కోమండం, అప్ స్ట్రీమ్లో కనుక్కోమండం, డౌన్ స్ట్రీమ్ కనుక్కోమండం, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట బోట్స్ అండ్ స్ట్రీమ్లోంచి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రేస్లోంచి లీనియర్ రేసు, సర్క్యులర్ రేసు, ఈ రెండింటిలోంచే క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. కాకపోతే చాలా రేర్గా వస్తుంటాయి క్వశ్చన్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ట్రైన్స్ అనమాట. సో ట్రైన్లోంచి ట్రైన్ క్రాసింగ్ ఏ ప్లాట్ఫామ్, పర్సన్, లేకపోతే అనదర్ ట్రైన్ ఇన్ సేమ్ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్స్, ఇలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి. ఆ తర్వాత ట్రైన్ క్రాసింగ్ ఏ మ్యాన్ సిట్టింగ్ ఇన్ అనదర్ ట్రైన్ ఇన్ సేమ్ డైరెక్షన్ ఆర్ ఆపోజిట్ డైరెక్షన్స్, ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి అన్నమాట. తర్వాత డిక్రీజ్ ద ట్రైన్ స్పీడు, ఆ తర్వాత ట్రైన్ మీటింగ్ టైము, ఆ తర్వాత టైం స్టాపేజెస్, వితౌట్ స్టాపేజెస్, ఆ తర్వాత ట్రైన్ యాక్సిడెంట్, వీటన్నిటి మీద ట్రైన్లోంచి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ నుంచి 1 క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. మీన్ కనుక్కోమండం, లేకపోతే మోడు, మీడియన్, రేంజ్ ఆఫ్ వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్స్, లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్, ఫ్రీక్వెన్సీ, ఇలాంటి క్వశ్చన్స్ కనుక్కోమనేసి అడుగుతుంటారనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్ అనేది ఎన్టీపీసీ సిలబస్లో లేదు, కాకపోతే అప్పుడప్పుడు 1 or 2 క్వశ్చన్స్ అనేది వస్తూ ఉంటాయన్నమాట. సో నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్, డిజిట్స్ అండ్ లెటర్స్, నెంబర్ ఆఫ్ హ్యాండ్ షేక్స్, ఇలాంటి క్వశ్చన్స్ పర్మిటేషన్ కాంబినేషన్ నుంచి వస్తూ ఉంటాయి అన్నమాట. నెంబర్ ఆఫ్ హ్యాండ్ షేక్స్ అంటే ఏంటంటే ఒక ఫంక్షన్లో ఇంతమంది వచ్చారు, ఎన్ని హ్యాండ్ షేక్స్ అయ్యాయి, లేకపోతే ఇన్ని హ్యాండ్ షేక్స్ అయ్యాయి, ఎంతమంది ఆ ఫంక్షన్కి వచ్చారు అనే క్వశ్చన్స్ వస్తుంటాయి అన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రాబబిలిటీ నుంచి కానీ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ నుంచి కానీ ఏదో ఒక దాంట్లోంచి క్వశ్చన్ వస్తుంది అనమాట. ప్రాబబిలిటీలోంచి కాయిన్ బేస్డ్ క్వశ్చన్స్, డైస్ బేస్డ్ క్వశ్చన్స్, కార్డ్ బేస్డ్ క్వశ్చన్స్, లేకపోతే సమ్ ఐటమ్స్ ఫ్రమ్ ద బ్యాగ్లోంచి తీశారు, అలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారనమాట ప్రాబబిలిటీ నుంచి. నెక్స్ట్ టాపిక్ డిఐలో బార్ గ్రాఫ్, లైన్ గ్రాఫ్, అయితే పై చార్టు, టేబుల్ ఫామ్ అనమాట. ఏదో ఒక దాంట్లోంచి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి పర్సంటేజెస్, యావరేజెస్, రేషియో ప్రపోర్షన్స్ బాగా వస్తే డిఐని అయితే చాలా ఈజీగా మనం సాల్వ్ చేయడానికి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్ మ్యాథ్స్ అనమాట. అడ్వాన్స్ మ్యాథ్స్లోంచి ట్రిగ్నోమెట్రీలోంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. సో ట్రిగ్నోమెట్రీలోంచి ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్, టేబుల్ అంటే సైన్, కాస్, టాన్ ఇచ్చేసి 90 degrees వరకు టేబుల్ ఉంటుంది కదా, దాంట్లోంచి క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. ఆ తర్వాత క్వాడ్రెంట్స్లోంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఆల్ సిల్వర్ టీ కప్స్, ఆ క్వాడ్రెంట్స్ అనమాట. 4 క్వాడ్రెంట్స్ ఉంటాయి కదా, దాంట్లోంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఆ తర్వాత సైడ్ రేషియోస్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సైడ్ రేషియోస్ క్వశ్చన్స్ వస్తాయి. ఆ తర్వాత ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్లోంచి కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆల్జిబ్రా నుంచి ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్, ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. A+B² ఇలాంటి. తర్వాత వాల్యూ పుట్టింగ్ అనమాట. ఈక్వేషన్స్ ఇస్తారు, అందులో వాల్యూ పుట్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఆ తర్వాత పాలినామియల్స్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. ఆ తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఆ తర్వాత క్యూబిక్ ఈక్వేషన్స్, కాంపోనెంటో అండ్ డివిడెండో, ఇందులోంచి మెయిన్ క్వశ్చన్స్ వస్తాయన్నమాట, మెయిన్స్ లెవెల్లో వస్తాయన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జామెట్రీ అనమాట. జామెట్రీలోంచి చాలా తక్కువ క్వశ్చన్స్ వస్తాయి. సో జామెట్రీ అనేది పైన చదువుకుని వెళ్ళిపోవడం బెస్ట్ అనమాట. సో జామెట్రీలో లైన్స్ అండ్ యాంగిల్స్ నుంచి క్వశ్చన్స్, ఆ తర్వాత ట్రయాంగిల్స్లో ఏంటి 3 టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, అందులోంచి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది చాలా ఇంపార్టెంట్, దాని ప్రాపర్టీస్ అనమాట. ఆ తర్వాత క్వాడ్రిలాటరల్స్లోంచి, ఆ తర్వాత సర్కిల్స్లోంచి కూడా
క్వశ్చన్స్ అనేది వస్తాయన్నమాట. తర్వాత థియరమ్స్ ఉంటాయి కదా, ఆ థియరమ్స్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కోఆర్డినేట్ జామెట్రీ. కోఆర్డినేట్ జామెట్రీలో చాలా తక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఒక 4, 5 షిఫ్ట్లోంచి ఒక క్వశ్చనే వస్తుందన్నమాట. కోఆర్డినేట్ జామెట్రీలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి? మిడ్ పాయింట్ థియరము, ఆ తర్వాత స్లోప్ కనుక్కోవడం, తర్వాత ఏరియా ఆఫ్ ద 2 పాయింట్స్ అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట కోఆర్డినేట్ జామెట్రీలోంచి. నెక్స్ట్ వచ్చేసి మెన్సురేషన్ అనమాట. మెన్సురేషన్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ అనేది వస్తాయన్నమాట. 2D 3D రెండు ఉంటాయి. 2Dలో వచ్చేసి ట్రయాంగిల్, రెక్టాంగిల్, స్క్వేరు, సర్కిల్, క్వాడ్రిలేటరల్, ఏరియా అండ్ పెరిమీటర్ కనుక్కోవడం, ఆ తర్వాత ఏరియా వాల్యూమ్ ఆఫ్ ద 3D అనమాట. సో 3Dలో ఏమున్నాయి? క్యూబు, క్యూబాయిడు, సిలిండరు, కోను, స్పియరు, ప్రిజము, పిరమిడ్ అనమాట. సో క్వశ్చన్స్ అనేది చాలా సింపుల్గా ఉంటాయి. ఏం లేదు, మనకి ఫార్ములా తెలిస్తే ఆ క్వశ్చన్కి సొల్యూషన్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. తర్వాత వచ్చేసి రెగ్యులర్ హెక్సాగాను అండ్ టెట్రాహైడ్రన్. రెగ్యులర్ వీటిలోంచి మెయిన్స్ లెవెల్లో క్వశ్చన్స్ వస్తాయి, ప్రిలిమ్స్లో రావన్నమాట. ఆ తర్వాత మిక్స్ ఆఫ్ 2 డయాగ్రామ్స్. మిక్స్ ఆఫ్ ద 2 డయాగ్రామ్స్ అంటే ఒక ట్రయాంగిల్ ఇస్తారు, ట్రయాంగిల్లో సర్కిల్ ఉంటుంది, సర్కిల్ మధ్యలో మిగిలిపోయిన ఏరియా ఉంటుంది కదా, ఆ ఏరియా కనుక్కోమండం. ఇలాంటి క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ మెయిన్స్ లెవెల్లోనే వస్తాయి, ప్రీలిమ్స్లో రావన్నమాట. సో ఇదండి ఎన్టీపీసీ మ్యాథమెటిక్స్ సంబంధించిన డీటెయిల్డ్ స్ట్రాటజీ. సో ఇదంతా కూడా నేను ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ రీసెర్చ్ చేసి తయారు చేసిన డేటా అనమాట. సో ఈ డేటా తయారు చేయడానికి నాకు చాలా టైం పట్టింది, చాలా కష్టపడి తయారు చేశాను. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.